మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం లేదనేది వీక్షకులు ప్రేక్షకులు టెస్ట్ చేస్తుంటారు. మనకు మెజర్మెంట్స్ సంబంధించిన మార్క్ చేస్తుంటారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మేము గెలిచింది చాలా గొటాగొటి మెజార్టీ వేస్తాం. మాకు ప్రజలు ఇచ్చింది కేవలం 63 సీట్లు మాత్రమే. అంటే మేము జస్ట్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దాని తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ సీటు బీఆర్ఎస్ గెలిచింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత జూబ్లీ ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు. ఆ సీటు బీఆర్ఎస్ గెలిచింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మున్సిపల్ పోల్ జరిగాయి సార్. దాంట్లో కూడా మెజార్టీ స్థానాలను నిర్వహిస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎన్నిక ఏదైనా కూడా విజయ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో మాకు మొట్టమొదటిగా మెజార్టీ ఇచ్చినా కూడా విజయ పరంపరను ప్రజలు మాతో కలిసి కొనసాగించే ప్రయత్నం చేశారు. ప్రజలకు ప్రయోజనం. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంత మాట్లాడినా కూడా వాళ్ళ ప్రకాష్ రెడ్డి గారు చాలా తిప్పల పడుతున్నారు. కింద పడ్డా కూడా నాదే గెలుపనే ప్రకటన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన అనలేదండి, ఆయన ఆ మాట అయితే అనలేదండి. ఆయన ఆ మాట అనలేదు. ఆయన ఏమన్నారంటే, వినండి సార్, బేసికల్ గా భారతీయ జనతా పార్టీ మాది విజయం కాదనే విషయాన్ని ఆయన ఎందుకో నేనేమంటే, ప్రకాష్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, అట్లాగే ఇప్పుడు దేవిప్రసాద్ గారు వస్తారు లైన్ లో, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదో అభినందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అభినందించాలి కదా. ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నానంటే, ఎందుకు మీ భారతీయ జనతా పార్టీ మీద చర్చ మనకు ఎందుకు ఆసక్తికరంగా మారిందంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకు వచ్చిన బలం ఎంత. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక ఓవైసీని తీసేస్తే 8 స్థానాలు వాళ్ళకి ఇచ్చారు ప్రజలు, 8 స్థానాలు మాకు ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే జూబ్లీ ఎలక్షన్స్ జరిగింది, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే మేము ఈ ఎలక్షన్స్ పురపాలక సంఘ ఎలక్షన్స్ లో గెలిచాము. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఏదో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మీరు చూసారు, మేము చూసాం, పురపాలక సంఘ ఎన్నికల్లో మీరు చూసారు, మేము చూసాం, వీక్షకులు ప్రేక్షకులు ప్రజలు చూస్తాము. ఇక్కడ చర్చ ఏంటంటే సార్, ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో మా పర్ఫార్మెన్స్ అనేది చాలా బలంగా ఉన్నది. ఇప్పుడు నేను కేటీఆర్ గారు చెప్పిన వాదన ప్రకాష్ రెడ్డి గారు వినిపించడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఏది కేటీఆర్ గారు వాదన ఏంటి, ప్రకాష్ రెడ్డి గారు కూడా వాదన అదేంటంటే, గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇట్లే సీట్లు వచ్చాయి, ఇప్పుడు మీరు పరిపాలన ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇట్లే సీట్లు వచ్చాయి. అప్పుడు మీ పరిస్థితి అన్నాను. అప్పుడు మా పరిస్థితి అంటే సార్, బీఆర్ఎస్ ఒక స్లోగన్ ఇచ్చింది, బీజేపీ స్లోగన్ బీఆర్ఎస్ తీసుకుని ఏంటది, కాంగ్రెస్ ముక్త్ భారత్ అని అక్కడ బీజేపీ అంటే, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అని ఇక్కడ బీఆర్ఎస్ అన్నది. మాకు గెలిచిందే 22 మంది మేము గెలిస్తే అలా సగానికన్నా ఎక్కువ తీసుకపోయి బీఆర్ఎస్ తమలో కలుపుకొని వీళ్ళందరూ మా ఎమ్మెల్యేలు అన్నది. అప్పుడు మాకు మిగిలిన 5-6 ఎమ్మెల్యేల టైంలోనే మేము ఎలక్షన్స్ పోయినాం. అప్పుడు బేసికల్ గా బీఆర్ఎస్ ఒక 100కు పైగా స్థానాలతో ఎంత బుల్డోజర్ చేసిందో ఎలక్షన్స్ అందరూ తెలుసు. అయినా మేము తక్కువ స్థానాలు గెలిచినా కూడా మళ్ళా పుంజుకొని పవర్ లోకి వచ్చాం. ఈ రోజు బీఆర్ఎస్ అట్లాంటి పరిస్థితి లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ గెలిచింది దాదాపు 40 సీట్లు, దగ్గర 39-40 సీట్లు గెలిచింది. దాని తర్వాత బేసికల్ గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ ఇంకా వారికి ఏదైతే ఉన్నారంటే, ఇప్పుడు ఎన్నికలు పెట్టండి కాంగ్రెస్ మీద భ్రమలు తొలగిపోయినాయి. మా హామీలో వాళ్ళు 420 హామీలు పెట్టారు. నేను రాసిన మేనిఫెస్టో రాసింది నేను, నాతో పాటుగా అనేక మంది నిధుల సందర్భాలు గారి నేతృత్వంలో పెట్టుబడులు రాసిన దాంట్లో నేను కీలకమైన పాత్ర పోషించాను. మేనిఫెస్టో రూపొందించడం, అమలుపరచడంలో ఇప్పటి కూడా మేము ఎంత యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం, ప్రజల తీర్పు మనకు కనిపిస్తా ఉన్నాయి. మేము ఆ రోజు బీఆర్ఎస్ పురపాలక సంఘంలో మెజార్టీ సీట్లు సంపాదించినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా మాకున్న దీన స్థితిలో ఈ రోజు బీఆర్ఎస్ లేదు సార్. వాళ్ళ కంఫర్టబుల్ ఎమ్మెల్యే అన్నారు వాళ్ళకు. అట్లాగే బేసికల్ గా ఈ రోజు వాళ్ళు ఎవరు ఇంకొక 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ భ్రమలు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మేము గెలిచిన 2 నెలల నుంచి వాళ్ళు మొదలుపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఏదో అడ్డిమార్ హరీష్ రావు గారు చెప్పింది, అడ్డిమార్ గుడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అడ్డిమార్ గుడ్డి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. అది అడ్డిమార్ గుడ్డ ప్రజల తీర్ప ఆ విజయపురం కొనసాగుతున్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఎన్నికలన్నీ కూడా ప్రూవ్ చేశాను కదా. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం కదా. కాబట్టి ఇది మా పార్టీ కూడా స్టేటస్ కి మేము అంచెలంచెలు ఎదుగుతుందానికి ఇది గొప్ప వరంగా భావిస్తున్నాం. బహుశా మా గెలుపును జీర్ణించుకోలేక, మా గెలుపును తట్టుకోలేక, వాళ్ళు మా దరిదాపులకు రాలేక
మాట్లాడితే మాట్లాడొచ్చు, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. కానీ ప్రజలకు చాలా క్లియర్ తెలుసు. మా స్టేటస్ ఒకప్పుడు 6-7 స్థానాలకు మమ్మల్ని పరిమితం చేసి మా ఉన్న ఎమ్మెల్యేలందరూ పట్టుకపోయిన తర్వాత మెల్లమెల్లగా లేచి రేవంత్ రెడ్డి గారు ఒక వీరుడు మా బండికి ఇరుసులాగా మారి ఈరోజు పార్టీ విజయపథం తీసుకపోయిన తర్వాత ఈరోజు సగర్వంగా చెప్తున్నాము, ప్రజలు మా గొప్ప తీర్పిచ్చారు, ప్రజలకు జేజేలు, ప్రజలకు కృతజ్ఞతలు కూడా. అందుకోసం మా పార్టీగా ఇది మా ఘన విజయం సార్, గొప్ప విజయంగా మేము భావిస్తాం. సార్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుని చింతించే ప్రయోజనం లేదు. కనీసం మీ చేతిలో వస్తాయని భావించే కరీంనగర్, నిజామాబాద్లో అయినా మీ మంత్రాంగం ఏమన్నా పనిచేస్తుంది, హంగు ఉంది. కొత్తగూడెం వదిలేయండి, కోననేని సాంబశివరావు గారు ఆయన జేబులో వేసుకుని తిరుగుతున్నారు కొత్తగూడెన్ని. మీ ఎవరు వచ్చినా సరే ఎవరి మద్దతు అయినా తీసుకుంటాం అక్కడ అంటున్నారు. అక్కడ మీరేమన్నా గెలిస్తే ఒకవేళ మీ మద్దతు కూడా ఆయనకు అవసరమేమో, అది ఒకటి చూసుకోవచ్చు. బట్ కరీంనగర్, నిజామాబాద్ స్టిల్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఏమన్నా ముందు కరీంనగర్ నేను చెప్తాను సార్. కరీంనగర్ లో మేము 31 దాకా ఐ థింక్ 31 గెలిచేసినాము. అక్కడ కావాల్సింది 34. మా ఎక్స్-అఫీషియల్ మెంబర్ ఎంపీ కూడా ఒకరు ఉన్నారు అక్కడ. కాబట్టి 30 అంటే మొత్తం 36 మొత్తం కలిపి 38, 39 దాకా అవసరం, 38 దాకా అవసరం పడుతుంది అన్నమాట. అంటే 33, 35 దాకా అవసరం పడుతుంది. ఆల్రెడీ 31 మేము ఉన్నాం. ఒక 2-3 ఇండిపెండెంట్స్ ఆల్రెడీ అక్కడ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ మాకు మద్దతు ప్రకటించినట్టుగా నాకున్న సమాచారం అది. కాబట్టి అది మాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. నిజామాబాద్ లో కూడా మేము 62 కావాలి, మాకు 62, 63 కావాలి, 31, 32 కావాలి. మా ఇద్దరు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మాకు ఉన్నారు అక్కడ. నిజామాబాద్ ఎంపీ సీట్ కూడా మాకుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా మాకుంది, లోకల్ ఎమ్మెల్యే కూడా మాకు. ఎమ్మెల్యే 1, ఎంపీ 2, ఎమ్మెల్సీలు 2 కూడా మేము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. 32 మందితోటి అక్కడ అంటే ఎక్స్-అఫీషియల్ మెంబర్స్ మాకు ఇంచుమించు సరిపోతారు. అయితే మీకు కరీంనగర్ లో ఒక అడ్వాంటేజ్ అంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆడ